హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎగ్స్తో రకరకాల కర్రీస్ చేసుకుంటాం కదా, అంతేకాకుండా ఆమ్లెట్, ఎగ్ బిర్యానీ వంటివి కూడా చేసుకుంటాము. అలా కాకుండా బాయిల్డ్ ఎగ్స్తోనే వెరైటీగా ఏమైనా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తిందామని బయటకు వెళ్ళినప్పుడు మనకు బయట బండి మీద ఎక్కువగా కనిపించేది ఎగ్ బోండాలు, వేడివేడిగా చేసే బజ్జీలే కదా. ఎగ్ బోండాల్ని అలానే తింటే ఏం మజా వస్తుంది చెప్పండి. అందుకని దీన్ని మధ్యలో కట్ చేసుకొని పైన కొద్దిగా ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, చాట్ మసాలా వేసుకొని దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఆ రుచే వేరబ్బా. ఏ దానికి రాని టేస్ట్ దీనికి వస్తుంది, అంత బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే కనుక ఒక్క ఎగ్ బోండాతోనే ఆగరు, ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంత టేస్టీ ఎగ్ బోండాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఎగ్ బోండాలు క్రిస్పీగా రావాలంటే 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకోకుండా పిండిని బాగా కలుపుకోవాలి. మిరపకాయల బజ్జీలు చేసేటప్పుడు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ 5 ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిపైన ఉండే పెంకుని తీసేసుకోవాలి. అన్నిటికీ ఇలా పెంకు తీసేసుకున్న తర్వాత ఎగ్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒకదానిని తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత కాసేపు అలానే వదిలేయాలి. కాసేపు ఆగిన తర్వాత ఇవి ఒకదానికొకటి అతుక్కున్నాయి అనిపిస్తే కనుక ఫోర్క్ తీసుకొని ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా చేసుకున్న వెంటనే కెచప్తో కానీ చట్నీ కాంబినేషన్తో తిన్నా కూడా బాగుంటాయి. ఇలా రెడీ చేసుకున్న వీటిని మనం ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వీటిపైన మిక్చర్ వేసుకోవాలి. మిక్చర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే ఆ టేస్ట్ ఇంకో బాగుంటుంది. అంతే అండి, బయట బండి మీద అమ్మే ఎగ్ బోండాల్ని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తింటూ ఉంటే దీన్ని తిన్నంత టేస్ట్ ఇంకా ఏ స్నాక్స్కి రాదేమో. వీడియోని చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.